తిరుపతి జిల్లా సూళ్లూరుపేట జాతీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది. పాండిచ్చేరి నుంచి విజయవాడకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు తెల్లవారుజామున బోల్తా పడింది. బస్సులో 34 మంది ప్రయాణికులు ఉండగా 17 మంది గాయపడ్డారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. స్థానిక ఎస్ఐ బ్రహ్మనాయుడు ప్రమాద సమాచారం అందిన వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను చేపట్టారు. గాయపడ్డ వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సను అందిస్తున్నారు. బస్సును అతి వేగంగా నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు. పాండిచ్చేరి నుంచి మన విజయవాడ వెళ్తా ఉంది. ఇందులో సుమారు 34 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. అట్లాగే వీరితో పాటు ఒక డ్రైవరు, అతనితో పాటు సెకండ్ డ్రైవరు, క్లీనరు ప్రయాణం చేస్తా ఉన్నారు. ఎర్లీ మార్నింగ్ 1:30కి అది అతనికి నిద్ర రావడం వల్ల ఏం జరిగిందో ఎగ్జాక్ట్లీ తెలియదు, కానీ అతనితో మాట్లాడాలి. వీళ్ళందరూ చెప్పడం ఏంటంటే అతను కొంచెం నిద్రలో ఉన్నాడు, అట్లాగే కొంచెం ర్యాష్ డ్రైవింగ్ చేశాడని చెప్పేసి ప్రయాణికులు చెప్తా ఉన్నారు. ఈ బస్సు మన సూళ్లూరుపేట ఎంఆర్ గ్రాండ్ హోటల్ ఉంటుంది హైవే మీద ఆపోజిట్ రోడ్ లో టువర్డ్స్ నెల్లూరు, ఎగ్జాక్ట్లీ హైవే మీద ఆపోజిట్ రోడ్ లో రోడ్డు దిగేసి పల్టీ కొట్టేసింది. ఇందులో సుమారు ఆల్మోస్ట్ ఒక 10 నుంచి 15 మంది గాయపడ్డారు. అందులో ఇద్దరికి మేజర్ ఇంజరీస్ అని. మార్నింగ్ స్టార్ ట్రావెల్స్ బస్సు సూళ్లూరుపేట దగ్గర ఉన్న ఎంఆర్ గ్రాండ్స్ ఆపోజిట్ గా ఆ ప్లేస్ వెళ్తుండగా యాక్సిడెంట్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా ప్రయాణికులు చెప్పడం అయితే మాత్రం డ్రైవర్ అజాగ్రత్త వల్ల ర్యాష్ డ్రైవింగ్ వల్ల జరిగినట్టు చెప్తున్నారు. దాదాపు 17 మంది వచ్చారు. 17 మందిలో మాత్రం ఇద్దరు మాత్రం కొంచెం సీరియస్ అంటే ఏం లేదు, కానీ ఫీమర్ ఫ్రాక్చర్ ఉంది ఒక అతనికి, ఇంకొక అతనికి కూడా ఫీమర్ ఫ్రాక్చర్ ఉంది. ఇనిషియల్ గా ఫస్ట్ ఎయిడ్ అంతా చేసాము, బ్లీడింగ్ అంతా కంట్రోల్ చేయించాము, ఫ్లూయిడ్స్ అంతా పెట్టాము. వాళ్ళిద్దరిని అయితే చెన్నైకి ఇమ్మీడియట్ గా రెఫర్ చేయడం జరిగింది. మిగతా వాళ్ళు కొందరికంతా చిన్న అబ్రేషన్స్, చిన్న కోకుడు గాయాలు, కంట్యూజన్స్, వాపుడు గాయాలు తప్ప వేరైతే సీరియస్ అయితే ఎవరికి ప్రాణాపాయం అయితే జరగలేదు.